హౌతీ రెబల్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి ఇజ్రాయెల్ వైమానిక దాడులు. తాజాగా సనా విమానాశ్రయంలోని చివరి విమానాన్ని కూడా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. వాస్తవానికి సనా విమానాశ్రయం హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. దీంతో తాజా దాడులను హౌతీలపై సాధించిన గొప్ప విజయంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. యమన్లోని సనా ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. ఎయిర్పోర్టులోని అన్ని విమానాలను ఈ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. సనా ఎయిర్పోర్టు ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. దీంతో అక్కడి విమానాలను ధ్వంసం చేయడాన్ని హౌతీలపై ఒక గొప్ప విజయంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. హౌతీ తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉన్న చివరి విమానాన్ని కూడా తాము ధ్వంసం చేయగలిగామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ పేర్కొన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్య చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడులు చేశారు. దీనికి ప్రతీకారంగా సనా ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేశాయి. ఇజ్రాయెల్పై ఎవ్వరు దాడులు చేసినా వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్. కాగా సనా ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు దాడులు చేసిన విషయాన్ని మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. అంతర్జాతీయ రాజకీయాలలో కొంతకాలంగా హౌతీలు హాతాపిగా మారారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట యమన్లోని హౌతీలున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అమెరికాయే ఈ దాడులు చేయించిందన్నది బహిరంగ రహస్యం. దాడుల ఫలితంగా యమన్ రాజధాని సనా నగరం బాగా దెబ్బతింది. హౌతీ ఓ మిలిటెంట్ సంస్థ. హౌతీ గ్రూప్ 1990లో ఏర్పడింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని హౌతీ గ్రూప్ వ్యతిరేకిస్తుంది. హౌతీ గ్రూప్నకు పశ్చిమ యమన్ గ్రూప్ కేంద్రంగా ఉంది. ఇరాన్తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్కు మద్దతుగా నిలుస్తుంటాయి. ఎర్ర సముద్రం ముఖద్వారం ఉన్న బాబెల్ మండేపై హౌతీ రెబల్స్ ఆధిపత్యం మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. హౌతీ తిరుగుబాటుదారులు దిగువ ఎర్ర సముద్రం ద్వారా వెళ్తున్న వాణిజ్య నౌకలపై కొంతకాలంగా దాడులు పెంచారు. ఈ దాడుల కారణంగా ఎర్ర సముద్రం వాణిజ్య మార్గం ప్రమాదంలో పడింది. ఎర్ర సముద్రం ప్రమాదంలో పడడం అనేది చిన్న విషయం కాదు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు అంతర్జాతీయ మార్కెట్ వర్గాల కథనం. కొంతకాలం కిందట హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు వెళ్లే ఓడలను మాత్రమే లక్ష్యంగా చేసుకునేవారు. అంతేకాదు వివిధ దేశాల జెండాలతో ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలపై హౌతీలు దాడులు చేసినట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించిన కొన్ని ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం ద్వారా సరుకు రవాణాను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే అనేక నౌకలు యూరప్ అలాగే ఆసియా చేరుకోవడానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఆఫ్రికా చుట్టూ తిరిగొచ్చే మార్గానికి ఓటేశాయి. అయితే ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలకు తప్పలేదు. సూయజ్ కెనాల్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం నిలిపేయడంతో ఆ ప్రభావం ఎర్ర సముద్రం ద్వారా జరిగే సరుకు రవాణాపై పడింది. ఫలితంగా ఎర్ర సముద్రం ద్వారా జరిగే సరుకు రవాణా 35% తగ్గింది. ఎర్ర సముద్రం ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ దారుల ద్వారా సరుకు రవాణా చేయడం వల్ల షిప్పింగ్ ఖర్చు పెరిగింది. ఫలితంగా నౌకల ద్వారా జరిగే సరుకు రవాణా ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఒక దశలో ఇది మోయలేని భారమైంది. ఇదిలా ఉంటే షిప్పింగ్ ఖర్చులు పెరగడం వల్ల యూరోప్లోని అనేక దేశాల్లో మరోసారి ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశాలుంటాయంటున్నారు నిపుణులు. ఎర్ర సముద్రం పరిణామాలు తక్షణ భవిష్యత్తులో అంతర్జాతీయ రవాణా అలాగే నౌకల భద్రతపై తీవ్ర ఆందోళన లేవనెత్తాయి. ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న నౌకలపై హౌతీ దాడులు ఆపడానికి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, బహ్రెయిన్ వంటి దేశాలు ప్రయత్నించాయి. ఇదిలా ఉంటే కిందటేడాది కొత్త సంవత్సరం మొదటి రోజున కనీసం 10 మంది హౌతీ తిరుగుబాటుదారులను అమెరికా సైన్యం హతమార్చింది. అంతేకాదు 3 హౌతీ నౌకలను కూడా విధ్వంసం చేసింది.